భాస్కర్ బాచి ఈవెంట్స్ కర్ణాదరెడ్డి. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారికి మలయాళీస్ అసోసియేషన్ తరపు నుంచి చిరు సత్కారం. మలయాళీస్ అసోసియేషన్ నుంచి హర్నాథ్ రెడ్డి గారు. తర్వాత ఒకేస్ తీసుకోండి. ఒకేస్ ఉన్నది చూడండి. సుకన్య మేడం గారు. నెక్స్ట్ తర్వాత మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు. ఒక్కొక్కళ్ళు ఆదినారాయణ గారు మీరే ఇంట్రడ్యూస్ చేసి షాల్ తప్పించేసి. సిద్ధు, శ్రీకాంత్, చందు ముందుకు లోకేష్ గారు. కృష్ణ గారు ఇందాక కరాటే చాలా చక్కగా చేశారు ఫైట్ మిర్చి సినిమాలో. లోకేష్. అఖిల్. లోకేష్ గారు అయిపోయిందా? సార్ ఒక నిమిషం సార్ మీరు అందరు కూడా ఒకసారి ప్లీజ్ ఒకసారి గ్రూప్ ఫోటో. ఇందాక నిలబడినట్టుగా నిలబడండి అందరూ. వైడ్గా నిలబడ్డారు కదా. జాయింట్ సెక్రటరీ మురళి గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మన అసోసియేషన్స్ అన్నీ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం ద్వారా మనకి చాలా కోఆపరేట్ చేస్తున్నారు మురళి గారిని గట్టిగా ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది మనం చారిటబుల్ ట్రస్ట్ కిందన్నా చేసుకోవాలి, లేదంటే సొసైటీ కిందన్నా చేయాలి. ఆ సొసైటీ రిజిస్ట్రేషన్లో మాత్రం మాకందరికీ కోఆపరేట్ చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారిని ధన్యవాదాలు ఈ వేదిక మీద తెలియజేస్తూ, శ్రీ వేగూరు వెంకటకృష్ణయ్య గారు ట్రెజరర్, శ్రీ బి మనోహర్ గారు ఈసీ మెంబర్, శ్రీ ఎం రామరాజు గారు ఈసీ మెంబర్, శ్రీ షేక్ షబీర్ గారు ఈసీ మెంబర్, శ్రీ సిహెచ్ కృష్ణయ్య గారు ఈసీ మెంబర్, శ్రీ కిరణ్ గారు ఈసీ మెంబర్, శ్రీ పాండు గారు ఈసీ మెంబర్, శ్రీ పి లోకేష్ గారు. 1 2 3 చెప్తాను. చెప్పిన తర్వాత మీ పేరు అందరూ మీ పేర్లు చెప్పుకోండి. ఆ తర్వాత నేను చదివేది మీరు చెప్తూ ఉండండి. ఓకే, రెడీ? 1 2 3. పేరు ఒక్కళ్ళు కూడా వినపడలేదు. అను నేను నెల్లూరు జిల్లా సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులుగా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. ఇక మీదట అసోసియేషన్ ద్వారా నిర్వహించే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు సహకారాన్ని అసోసియేషన్కి అందజేస్తాను. నెల్లూరు జిల్లాలోని పలువురు సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ అభివృద్ధికి నా శాయశక్తుల తోడ్పాటును అందిస్తాను. అందరము చేయి కలిపి ఐకమత్యంగా ముందుకు సాగి ఈ అసోసియేషన్కు మంచి పేరు తీసుకువస్తాము. కమిటీ పెద్దలు నిర్ణయించిన మేరకు అన్ని మంచి అంశాలకు ఆమోదం తెలిపి తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాము. మన నెల్లూరు జిల్లా
సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ను రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన అసోసియేషన్గా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా ముందుకు సాగుతామని దేశభక్తితో, సామాజిక బాధ్యతలతో, క్రమశిక్షణతో నడుచుకుంటామని ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మనకి ఇంట్లో కార్యక్రమం జరిగేటటువంటి 10 మంది మనకు వస్తారు. ఇదే అసోసియేషన్. అంతేగాని అసోసియేషన్ ఆధారంగా గారు చెప్పారు నాకు ఉపయోగం లేదే నాకేమైనా కాదు. కాకపోతే ఒక కలయిక, ఒక బలం, ఒక ధైర్యం అసోసియేషన్. కాబట్టి మీరందరూ కూడా కలయికతో మీ వృత్తి మీదే, మీ సంపాదన మీదే, కానీ అసోసియేషన్ కలిసి ఒకటిగా ఉంటే ఎవరైనా మేము గౌరవించాలంటే ఒక అసోసియేషన్లో ఉంటే మేము గౌరవిస్తాం. సింగల్గా వస్తే మేము ఎవరు గౌరవించాం. కాబట్టి ఒక అసోసియేషన్ ఎప్పుడు కూడా కలిసి ఉంటే మీరందరూ కూడా మేమందరూ సపోర్ట్ చేస్తాం. మీ అందరూ కూడా ఆలోచిస్తాం. ఒక మెసేజ్ ఇవ్వాలని ఆదినారాయణ గారు చాలా కష్టపడాలి. ఒకసారి చప్పట్లో మాకు పరిచయమైనప్పటి నుంచి మాతో పాటు 20 కళాశాలంతా ఉండి తను సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాతో జర్నీ చేసి 20 కళాశాలతో అందరికీ ఆత్మీయాడు ఆదినారాయణ గారు. వేదిక మీద ఉన్న మేడం సుకన్య గారు, రాజకీయ నాయక్ గారు, వారు ఈరోజు రావటం వారిని అభినందిస్తాను. అలాగే మా కళాసంఘానికి పెద్ద సుధావాణి గారు, వారు కూడా వారు రావడం చాలా సంతోషం. అలాగే సినిమా అసోసియేషన్ సభ్యులందరూ రేమో చప్పటితో అభినందించాలి. కేరళ వారు ఊరైనా కూడా ఇదే నా ఊరని చెప్పి ఇక్కడ ఓనం ఫంక్షన్ చేయడం, మనతో పాటు ఉండటం, స్నేహానికి మారు పేరు, న్యాయానికి మారు పేరు మలయాళ అసోసియేషన్ సభ్యులు వారి థామస్ గారిని అలాగే మురుగన్ గారు ప్రత్యేక అభినందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు నాకు తెలిసి చాలామంది తక్కువ వచ్చారు. ఇప్పుడు వేసిన పిల్లలు అందరూ కూడా కరాటే చేశారు. చాలామంది అమ్మాయిలు, శిష్యులు, వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత చక్కగా ఆ ఫైట్ చేయటం అనేది ఈ నేల మీద చేయటం చాలా కష్టపడి ఇసుకలో చేయటం కాదు, కానీ దాని మీద అమ్మాయిలు చాలా చక్కగా కళ్ళకి గంతలు కట్టుకొని ఇవన్నీ చేయటం వారు ప్రత్యేకంగా చప్పటితో లభించాలని కోరుకుంటారు. అలాగే ఆదినారాయణ గారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ శిష్యుల ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఒరిజినల్గా ఎలా రక్షించుకోవాలి అని ఫైట్ చేయటం కానీ దాన్ని న్యాచురల్గా ఆదినారాయణ గారు కొద్దిగా హైట్ లేరు కానీ మన అల్లు అర్జున్ లాగా బాగా ఫైట్ చేశారు. కొంచెం హైట్ ఉంటే బాగుండేది, చాలా చక్కగా చేశారు. అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డల్ని చదువుకోవాలి. చదువు జీవితానికి చాలా అవసరం. చదువు లేదా జీవితం లేదు. కానీ చదువు కంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఏంటి? కరాటే. మేము చిన్నప్పుడు బాబు కాలం కాంట్రాక్ట్స్ కాదు, అప్పుడు బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయింది. ఏమో క్రేజ్, అబ్బా బ్రూస్ లీ ఎగరాడరా, ఏడ గోడ చూసి కొట్టుకోవడం మేము ఎక్సైజ్. అప్పుడు బాబు గారి మాస్టర్ మాకు చాలా విద్య నేర్పించాడు. ఆ రోజు చేయబట్టే ఈనాటికి ఏ జబ్బు లేకుండా, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లేకుండా సంతోషంగా ఉన్నామంటే ఆ రోజు మేము కరాటే చేయబట్టి. అంటే ఆ విధంగా మేము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఎవరికైనా కత్తులు ఉండవు, కానీ చేతుల్ని ఆయుధాలుగా చేసే ఒక శక్తి కరాటేకు. మనం ఏంటండి చదువు కదా ఇదేంది అనుకుంటాం, కానీ అమ్మాయికి చాలా ముఖ్యం కరాటే. వాళ్ళు ఎక్కడ పోయినా ఆత్మరక్షణ, ఒక ధైర్యం వాళ్ళకి కావాలంటే కంపల్సరీగా కరాటే నేర్చుకోవాలి.
అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాబో రోజుల్లో మనం ఏమి చేయకపోయినా తగ్గుకు వస్తాం. ఈ తగ్గుకు రక్షణ మనకి కరాటే కావాలి. కాబట్టి ఆదినారాయణ చూసాం పోస్టర్, బ్రూస్లీ లాగా స్టమక్ ఆ విధంగా 6 ప్యాక్ అది, ఆ 6 ప్యాక్ చేసుకొని నిజంగా అంత విధంగా ఈరోజు లేదు. తను పరిచయం ఫిల్మ్ అది ఒక డెమో ఫిల్మ్ తీశారు. తన నిత్యం కూడా తనకి శక్తి లేకపోయినా కూడా సమాజానికి మేలు చేయాలని చెప్పి చేయటం. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో కూడా ఇప్పుడు చూస్తున్నాం పిల్లలకి తల్లిదండ్రులు కూడా కంపల్సరీగా పిల్లలకి 1 గంట సేపు వ్యాయామం చేయించాలి. అది ఏ గేమైనా పర్లేదు, కానీ ఈ కరాటే అనే రక్షణకు ఉపయోగపడుతుంది. కాబట్టి చదువుతో పాటు కూడా పిల్లల్ని ఈ వ్యాయామానికి ఎక్సర్సైజ్కి కరాటే నేర్పించాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఆదినారాయణ స్వార్థం లేదండి. ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న రూపాయలతోనే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. చాలాసార్లు మాతో పాటు వచ్చారు. కాబట్టి ఈరోజు వారు చేసే ఒక మంచి పని సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్. నిజంగా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. నేను ఈ మధ్య వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే ఒక సినిమా షో జరుగుతుంది షూటింగ్. నెల్లూరులో 20 సినిమా షోలు జరుగుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్ ఫంక్షన్ విఆర్సీలో జరుగుతున్నాయి, అనేక మార్పులు జరుగుతాయి. ఇప్పుడు సినిమా అసోసియేషన్ మేము స్టార్ట్ చేసిన తర్వాత అంటే రెబో గారు, మురళీకృష్ణ గారు, మిగతాలు వెంకీలందరూ కూడా ఎవరైనా సినిమా తీయాలనుకుంటే ప్రొడ్యూసరు డైరెక్టర్ వస్తే ఈ సినిమా అసోసియేషన్ అందరూ ఉంటారు. డైరెక్టర్ ఉంటాడు, కొరియోగ్రాఫర్ ఉంటారు. నిర్ణయం తీసుకున్నాను సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ పెట్టడము. ఇంకా ఈ సినిమా అసోసియేషన్ కలిసిపోతుంది. ఎవరు కావాలన్నా కూడా ఆ సినిమా జరిగిన ఫైట్స్ కానీ ఎవరైనా కావాలంటే ఆదినారాయణ గారి కానీ అలాగే రెబో సినిమా అసోసియేషన్ తెలిపితే తప్పకుండా దానికి కావాల్సిన స్టంట్ మాస్టర్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కరెక్ట్ నిర్ణయంలో మంచి ఆలోచనలతో ఈ అసోసియేషన్ ప్రారంభిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ వారి అందరితో అనుకూలంగా ఉండి తప్పకుండా సినిమాల్లో తప్పకుండా ఆదానికి ఒక మంచి భవిష్యత్తు రాని, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ కూడా అందరికీ కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ఫైట్స్ నా వంతు నేను చేయగలగాలి అని నాకున్న ఆర్ట్తో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం అండ్ సాధారణ సపోర్ట్ తీసుకొని అండ్ అదేవిధంగా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఫిజికల్లీ మెంటల్లీ నేను హెల్త్ని ఇవ్వాలి. సో అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో తక్కువ ఫీజులో కొంతమందికి ఫ్రీగా కూడా చెప్తున్నాను సార్. కాబట్టి ఏదైనా జరుగుతుంది అయితే అదేవిధంగా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఒక టీమ్ ఈ అసోసియేషన్ అనేటటువంటి టీమ్ మెంబర్స్ కూడా మాకు కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మేము టీమ్ మెంబర్స్గా ఇందులో తీసుకోవడం జరిగింది. అందులో మొదటి వ్యక్తిగా అమరావతి కృష్ణారెడ్డి గారు మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ సార్. అండ్ సో కాబట్టి అందరికీ నేను థ్యాంక్స్ కానీ ఇంకా ప్రోగ్రామ్ ఉంది అండ్ సన్మానం సాదాస్ ప్రమాణ స్వీకారం ఉంది. పేరెంట్స్ కొద్దిసేపు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. అండ్ హైదరాబాద్ సార్ ఒక 20 minutes. నెల్లూరు భూషి ఆయన తీస్తున్న ఫైట్స్ అయినా కూడా నేను చాలా చూశాను. ఆయన కరాటీ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన మంచి వ్యక్తి. చాలామంది సైన్యాన్ని తయారు చేస్తున్నాడు, మంచి కళాకారుడు. ఇతను ప్రోత్సహిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇక్కడికి ఎంతో శ్రమగా ఓర్చి కూడా వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.